స్టార్టర్ కనెక్షన్ చేసినాము. ఇప్పుడు ఆటోమేటిక్ అయితే బిగాలి. దీనికి పవర్ టెక్ తెచ్చాము కొత్తది నిమిషంది. చూడండి ట్రాన్స్ఫర్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అయితే ఆటోమేటిక్ ఏ విధంగా బిగాలనేది కనెక్షన్ ఈ వీడియోలో చెప్తాము చూడండి. ఇంకా ఇది పవర్ టెక్ ఆటోమేటిక్. దీనికి 7 వైర్లు వస్తాయి ఫ్రెండ్స్. ఈ 3 లైన్వి, ఈ 2 మ్యాగ్నెట్వి, ఈ 2 బ్లాక్ స్విచ్వి. ఇప్పుడు మనం సింపుల్ కనెక్షన్ చెప్తాము చూడండి. ఫస్ట్ అయితే మనం లైన్ తీసుకోవాలా. లైన్ తీసుకోవాలన్నా లైన్ తీసుకోవాలంటే ఫిజ్ గ్యార్లో తీసుకోవాలా. దీని ఫిజ్లో కాబట్టి లైన్ తీసినాము. ఇప్పుడు మనం ఈ 7 వైర్లకు సింపుల్ కనెక్షన్ ఇస్తాం చూడండి. ఇప్పుడు ఇది మ్యాగ్నెట్ది, ఇవి స్విచ్వి కదా. దీంట్లో ఒకటి దాంట్లో ఒకటి తీసుకొని లూపింగ్ చేసినాము. దీంట్లో మనం లైన్ నుంచి ఫస్ట్ రెడ్ దానికి మళ్ళీ ఇంకొకటి స్విచ్ది లూపింగ్ చేసుకోవాలా. 2 ఉంటాయి కాబట్టి ఒకటి మ్యాగ్నెట్కి ఇచ్చినాము, ఒకటి స్విచ్కు. ఇవి లూపింగ్ చేసుకొని ఇప్పుడు 4 వైర్లు అయినాయి కదా ఇవి. ఇప్పుడు కనెక్షన్ చూడండి. మనం 2 లూపింగ్ చేసినవి ఖచ్చితంగా అయితే ఈ ఫస్ట్ దానికి బిగించుకోవాలా. ఓకే, ఎల్లో లాస్ట్కు. ఓకే, ఈ లైన్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం మ్యాగ్నెట్ ఒకటి స్విచ్ ఒకటి లూపింగ్ చేసినాం కదా. దీన్ని వచ్చేసి స్టార్టర్కి 3 ఉంటాయి. ఈ 3 దాళ్ళలో మనం మధ్యలో తీయాలి మ్యాగ్నెట్. ఇది మ్యాగ్నెట్ వైరు. దీనికి కూడా తీసి పక్కన పెట్టుకోవాలా. మనం లూజ్ చేసినది మ్యాగ్నెట్ స్విచ్ దీనికి సెట్ చేయాలి. ఓకే, మనకి ఇంకా మ్యాగ్నెట్లో ఒక వైర్ మిగులుతుంది. ఇది మ్యాగ్నెట్ వైరు లాస్ట్ది. మనం తీసిన దానికి జాయింట్ అయితే వేసుకోవాలా. వీటికి అయితే టేప్ వేసుకోవాలా. ఆటోమేటిక్ అయితే సెట్ చేసినాము. ఫుల్ లైన్ తగిలించుకోవాలా. లైన్ తగిలినా మోటార్ అయితే ఆన్ చేసినాము చూడండి. రివర్స్ అయితే ఏం లేదు, సరిపోయింది. ఇది మోటార్ వచ్చేసి టారాటెక్స్ 12.5 స్టైల్ ఉన్న పంపు. ఓకే, చూసారు కదా ఆటోమేటిక్ కనెక్షన్ సింపుల్గా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్.